పరిశుభ్రత ముందుగా మన ఇంటి నుండే ప్రారంభం కావాలని, అప్పుడే గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం సంపూర్ణ పారిశుధ్యంగా రూపొందుతుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటిలు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక సత్రంపాడులోని 22వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై ప్రజలకు తెలియజేశారు. జీరో గ్యాప్ శానిటేషన్ కార్యక్రమం గురించి ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. వారి ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, నగరపాలక పారిశుధ్య సిబ్బంది ప్రతిరోజు శుభ్రం చేస్తున్నారా లేదా, ప్రతిరోజు ఇంటింటికి వచ్చి తడి పొడి చెత్తలను సేకరిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటిలు మాట్లాడుతూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు. ఇంటి పరిసరాల్లో ఎటువంటి పారిశుధ్య సమస్య ఉన్నా జీరో గ్యాప్ శానిటేషన్ పత్రాల్లో సూచించిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని, వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయని, పర్యావరణానికి కీడు చేసే ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ నియంత్రించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, తహసీల్దార్ గాయత్రి, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా విసర్జన నుండి సామూహిక మరుగుదొడ్డిని వినియోగించడం ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను చేస్తున్నాను. ఓకే సార్. ఓకే సార్. సరే సార్. సార్ పూర్తితో పనిచేయాలని ఇచ్చేది, ఇది ఎంకరేజ్ చేయడానికి సార్. ఓకే సార్. కాంపౌండ్ పాత రామారావు బొమ్మ ఉంది, ఆ బొమ్మ మధ్యలో పెట్టండి, రామారావు పార్క్ అని పేరు పెట్టండి. అలాగే పోలేదని అన్నారట, మీరు ఇస్తారు మేము ఇమ్మంటారు. సరే ఇప్పుడు పెట్టుకోండి, రేపు ఫిబ్రవరిలో వచ్చే దాంట్లో 40 లక్షల రూపాయలు గ్రాంట్ చేయడం జరుగుతుంది. మీకు ఏదో ఎమర్జెన్సీ అనేది అంటే నేను అనేది ఏంటంటే ఊర్లో ఎక్కడ బాగోలేదో అంతా మందే. మీరు 21, 22 డివిజన్ అని కాదు, ఏలూరు నగరం అంతా మనం ఇచ్చేసాం. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అక్కడ డ్రైన్లు కానీ అక్కడ రోడ్లు కానీ వేస్తున్నాం. డ్రైన్కి సంబంధించి ప్రతి డ్రైన్ కూడా 100 కోట్లు డిపిఆర్ పెట్టాం. అది సెంట్రల్ గవర్నమెంట్ వస్తే ఈ సంవత్సరం ఆపేది. అలాగే పైప్ లైన్లు మంచినీటిది అనేది అన్నింటికి కూడా వస్తాయి. ఎక్కడైనా ఎమర్జెన్సీగా మీకు రోడ్డు ఉందని అనుకుంటే పెట్టండి. డెఫినెట్ గా ఆ రోడ్లు 25 లక్షల రూపాయల లోపు రోడ్డు ఏదైనా ఉందనంటే అంటే ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు బాగుండాలి, మనం పర్లేదు ఒక 6 నెలలు ఆగచ్చు అంటే నేను ఏలూరు నియోజకవర్గంలో మీకు చెప్పాలంటే రైల్వే స్టేషన్ కాడ నుంచి ఫైర్ స్టేషన్ వరకు ఒక్క రోడ్డు కూడా పెట్టలేదు. అవసరం లేదనే ఉద్దేశంతో పెట్టలేదు. మీరందరూ కూడా రూరల్లో ఎక్కువగా ఇది ఉన్నాయి కాబట్టి మీకు కూడా ఎక్కడైనా ఇబ్బంది ఉన్నది పెట్టుకోండి, డెఫినెట్ గా అది చేసి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ. మన ఊర్లు కూడా అదే రకంగా పెట్టుకోవాలి. ఆ రకంగా గవర్నమెంట్ కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకుంది. మన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ముందు తీసుకొని వెళ్తున్నారు. మనము ఎంత నీట్గా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుందంటే మనకి ఖర్చులు తగ్గుతాయి. ఖర్చులు తగ్గితే మనం బతికే రీతి అంటే మంచిగా బతకడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. అదే రకంగా స్వచ్ఛ ఆంధ్రలో మనం ఎప్పుడు కూడా స్వచ్ఛ ఆంధ్ర చేస్తాం. బట్ మన ఇల్లు మాత్రమే క్లీనింగ్ పెట్టుకొని బయట పరిశ్రమలు అన్నీ కూడా బయట అన్ని కూడా రోడ్లు అయినా కానీ ఇవన్నీ కూడా ఒక గవర్నమెంట్ అన్ని చేయాలంటే కుదరదు. అందరు కలిపి చేసుకోగలితేనే నీట్గా ఉంటుంది. ఒక మన దేశంలోనే ఎందుకు ఇది అవ్వదంటే మనం నీట్గా పెట్టుకునే డిసిప్లిన్ మన దగ్గర ఇప్పుడు లేదు. అందుకని గవర్నమెంట్ ఇన్సెంటివ్ తీసుకుంది. అధికారులు అందరు కూడా ఇది పాజిటివ్గా తీసుకొని వెళ్ళి అందరికీ అవగాహన తీసుకొని వచ్చి మనము నీట్గా ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పి అందరికీ నేర్పించుకుంది. మనము మన ఊర్లు బాగు పెట్టుకోవడానికి ఇదొక కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమం ఓన్లీ ఇవాళ మనం మీటింగ్ పెట్టి